ఒక రాజుకు ఒక కూతురు అలాగే ప్రధానికి ఒక కూతురు ఉండేవారు. ప్రధాని కూతురు చాలా అందంగా, ముఖం కాంతివంతంగా ఉండేది. ఆమెను చూసి రాజుకూతురు బాధపడేది. నేను ఎంత నగలు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా నా ముఖానికి కాంతిలేదు. కాని ప్రధాని కూతురు ముఖం కమలంలాగా ప్రకాశిస్తోంది. ఆమె ఏమి పుణ్యం చేసిందో అని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు రాజభవనానికి రాజపురోహితుని భార్య వచ్చింది. ఆమె మంచి కథలు చెబుతూ ఒక పవిత్రమైన కథ చెప్పింది. ఒకసారి వైకుంఠంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి ముఖం కమలంలాగా ప్రకాశిస్తోంది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు: లక్ష్మీ, నీలా ముఖకాంతి రావాలని చాలామంది స్త్రీలు కోరుకుంటున్నారు. అందుకే వారికి ఒక వరమిస్తాను. ఆ వరమేమిటంటే, ప్రతిరోజూ కమలవత్తితో, ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలు. వెండి లేదా బంగారు దీపంతో పూజ చెయ్యాలి. బియ్యం, కొత్త వస్త్రం, దక్షిణ, తాంబూలంతో కలిసి ఒక బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. ఏదైనా రోజు చెయ్యలేకపోతే తరువాత రోజుల్లో కలిపి పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఈ నోము చేసిన వారికి లక్ష్మీదేవిలాంటి ముఖకాంతి, సౌభాగ్యం, సంపద లభిస్తాయని విష్ణుమూర్తి వరమిచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా కోరింది: ఈ నోము చేసినవారికి మంచి భర్త, జ్ఞానం కూడా కలగాలి. విష్ణుమూర్తి తథాస్తు అని అనుగ్రహించాడు. ఈ కథ విన్న రాజుకూతురు చాలా సంతోషించింది. భక్తితో ఈ నోము ప్రారంభించింది. ఏడాదిపాటు నియమంగా దీపాలు వెలిగించి ఉద్యాపన చేసి పూర్తిచేసింది. కొంతకాలానికి ఆమె ముఖం కాంతివంతంగా మారింది. మంచి భర్తను పొందింది. జ్ఞానం, ఐశ్వర్యంతో సంతోషంగా జీవించింది. ఈ కథ చెప్పే సందేశం: భక్తి, నమ్మకం ఉంటే తప్పకుండా ఫలితం లభిస్తుంది. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు. కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చేయలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం. మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.